ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఎందుకని వైసీపీ టీడీపీ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రూకున్నారు? ఏం జరిగింది? వాస్తవానికి నేను కృష్ణా జిల్లా కానూరు నియోజకవర్గంలో ఉన్నాను. కానూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే పోలింగ్ బూత్ దగ్గర ఎలక్షన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వచ్చిన ఓటర్లంతా కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఎండవేడి, తీవ్రమైన ఉక్కపోత, మరొక వైపు పోలింగ్ సిబ్బంది ఎన్నికల పోలింగ్ నిర్వహించడంలో కొంత అలసత్వం, కొంత నిర్లక్ష్యం కారణంగా వచ్చిన ఓటర్లంతా కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం 6 గంటలకి వచ్చిన ఓటర్లు స్టిల్ ఇప్పటికీ కూడా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. అందులో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, పిల్లలతో వచ్చిన వాళ్ళు, మహిళలు అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 7 గంటలకు వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే క్యూ లైన్లు చూస్తేనేమో భారీ ఎత్తున ఉన్నాయి. ఎండని సైతం లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు, ఉదయం అంటే కాస్త కూస్త చల్లగా ఉంది, ఆ తర్వాత నుంచి ఎండవేడి విరిగిపోయింది. కానీ ఆ ఎండవేడిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అదిగో మనం చూస్తున్న కనుచూపు మేర వరకు క్యూ లైన్లు భారీ ఎత్తున మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పోలింగ్ బూత్ లోపల పనిచేస్తున్న సిబ్బంది మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ స్లిప్ రాయటం దగ్గర నుంచి లోపలికి ఓటర్లు అనుమతించడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కనీసం ఇక్కడ కంట్రోలింగ్ కూడా లేదు. ఒకసారి చూడొచ్చు, ఎన్ని క్యూ లైన్లు ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. పోలీసులు కూడా ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ తప్ప పోలీసులు కూడా కనిపించట్లేదు. దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడ ఓటర్లంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు, తిరగబడుతూ ఉన్నారు, నినాదాలు చేస్తున్నారు, ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయినా కూడా పోలీసులు ఎవరు ఇక్కడికి చేరుకునే పరిస్థితి చేయట్లేదు. చివరి కనీసం మీరు ఒకసారి చూడొచ్చు, ఒక క్యూ లైన్ అంటూ ఏమీ లేదు. కనీసం క్యూ లైన్లో ఓటర్లు పంపడం లాంటిది లేదు. పొద్దు నుంచి పడిగాపులు కాస్తున్న వాళ్ళు కాస్తూనే ఉన్నారు, మధ్యలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒక కంట్రోలింగ్ లేదు. లోపల కూడా చాలా ఆలస్యంగా జరుగుతుంది. పోలింగ్ ఆలస్యంగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓటర్లంతా కూడా నరకం అనిపిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, ఈ పోలింగ్ బూత్ ఎంట్రీ దగ్గర సిచ్యువేషన్ మీరు ఒకసారి చూస్తున్నారు. అందులో మహిళలు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే నరకం అనిపిస్తున్నారు. ఒక విధంగా ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. పోలీస్ సిబ్బంది కనీసం ఒక్క కానిస్టేబుల్ తప్ప ఎవరూ కూడా కనిపించలేదు. ఇదే పోలింగ్ కేంద్రం దగ్గర చాలామంది జనాలు ఇప్పటిదాకా నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు ఎప్పటికీ క్రౌడ్ తగ్గుతుందో కూడా అర్థం కాని దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలందరూ కూడా మీరు ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మీద చాలా సేపటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు ఎంతో మంది ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ అరేంజ్మెంట్? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎవరిది? మేము 6:30కి వచ్చాము సార్. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్లో విడివిడిగా పెట్టచ్చు రూమ్స్ కాకుండా 3, 28, 29, 30 ఒకే రూమ్ పక్క రూమ్స్ ఇచ్చి అక్కడ ఫస్ట్లో మేము వచ్చినప్పుడు రూమ్స్ అన్నీ క్యూ లైన్ అన్నీ అదే చెప్పారండి. ఆ క్యూ లైన్లో నేను నిలబడ్డాక గంట తర్వాత మళ్ళీ ఏదో పగలగొట్టి తీసుకొచ్చి మళ్ళీ సపరేట్గా 30, 29, 28 అని మళ్ళీ సపరేట్ లైన్స్ చేశారండి. ఈ లోపల అన్నీ లైన్స్ అన్నీ అయిపోయినాయండి. నేను 6:30కి వచ్చాను. ఇంతవరకు నాకు లైన్లో నిలబడ్డా, నేను ఎండలో ఉండగానే ఇంతవరకు నాకు ఓటు వేయడానికి నాకు 6:30 నుంచి ఇప్పుడు నాకు ఇంతవరకు ఛాన్స్ లేదండి. ఐ ఆమ్ సీనియర్ సిటిజన్. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా లేదండి. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏమీ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రొటెక్షన్ లేదు. లోపల పోలింగ్ సిబ్బంది నెగ్లిజెన్సీ ఏమైనా ఉందండి? లేదు. నెగ్లిజెన్సీ అంటే వారు నిన్న వచ్చారండి పోలింగ్ సిబ్బంది. వాళ్ళు అరేంజ్మెంట్ చూసుకోవాలి కదా. రిటర్నింగ్ ఆఫీసర్ విజిట్ చేసి ఉంటుంది కదా. ఇక్కడ అవసరం ఇంత జనం వస్తారని తెలుసు కదా. వచ్చినప్పుడు పక్కన ఎందుకు రూములు పెట్టాలి? గవర్నమెంట్ ఆఫీసులు ఏమి లేవా? ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి కానూరులో. ఒక్కొక్క బూత్కి ఒకటి అరేంజ్ చేయొచ్చు కదా. అది సార్ అంటే ఇక్కడ చాలా నెగ్లిజెన్స్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ పెనంలూరు. ఎన్నికల కమిషన్ అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేశారు? ఏమండి అంటే నెగ్లిజెన్సీ ఉంది లోపల. అసలు కనీసం ఓటింగ్ అనుమతించట్లేదు. ఏదంటే బయట 100 మీటర్లు బయట వెళ్ళండి. బయట వాయిస్ తీసుకుని అది ఇప్పటికీ మీరు చూడొచ్చు, దాదాపు కిక్కిరిసిపోయి ఉంది. మొత్తం అంతా కూడా ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది. ఎక్కడ చూసినా ఓటర్లంతా కూడా భారీ ఎత్తున నిలిచిపోయి ఉన్నారు. పోలింగ్ బూత్ దగ్గర నుంచి బయట వరకు కూడా క్యూ లైన్లు ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయో కూడా మీరు ఒకసారి ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా కెనడీ నారాయణ స్కూల్ ప్రాంగణం అంతా కూడా ఓటింగ్ కోసం ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో వీళ్ళంతా కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తూనే ఉన్నారు. రెగ్యులర్గా అయితే ఓటు వేయడానికి జనాలు రావట్లేదని అనుకునేవాళ్ళు,
కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఓటు వేయడానికి జనాలు పరుగులు తీసుకుంటూ వచ్చారు, కానీ ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. అందులో ఆ జనాల నుంచి ఓటు వేసి నలిగిపోయి చెమటలతో తడిసిపోయి మహిళలంతా కూడా నానా ఇబ్బందులు పడుతూ బయటకు వస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఒకసారి చూడవచ్చు. బహుశా ఆవిడ చాలా కొన్ని గంటల క్రితం పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి ఉంటుంది. చాలాసేపటి తర్వాత ఆవిడ నానా ఇబ్బందులు పడుతూ ఓటు వేసి చివరికి బయటకు వస్తున్న దృశ్యాలని మీరు చూడొచ్చు. అట్లా ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి. లోపలికి వెళ్ళిన మహిళలు బయటకు వస్తారో కూడా లేని పరిస్థితి. ఒక కంట్రోలింగ్ అంటూ లేదు. కనీసం క్యూ లైన్లో జనాలందరినీ పంపించడం, ఓటు వేయడానికి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు, ఈసారి ఖచ్చితంగా ఓటు వేయాలని గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా భారీ ఎత్తున ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వచ్చిన ఓటర్లంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరైన ఏర్పాట్లు ఏమాత్రం లేవు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ తప్ప ఇంకెవరు కూడా కనిపించిన పరిస్థితి ఉంటుంది. అందుకని వీళ్ళందరూ కూడా ఆ క్యూ లైన్లలో నలిగిపోతూనే ఉన్నారు. ప్రతి బూత్ దగ్గర కూడా మీకు అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి బూత్ దగ్గర కూడా 2-3 క్యూ లైన్లు అయిపోయాయి. చివరికి ఎట్నుంచి ఎవరు ఎటు వెళ్తున్నారో, ఎవరు లోపలికి వెళ్ళి ఓటేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. మరొక వైపు ఒక్కపోతతో చెమటతో నాశనం అయిపోతూ, చెమటతో తడిసిపోతూ వీళ్ళంతా కూడా నరకం అనిపిస్తూ ఉన్న దృశ్యాలని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికీ కూడా క్యూ లైన్లో ఉన్న జనాన్ని మొత్తాన్ని కూడా మహిళలందరినీ పర్టికులర్గా మీరు చూడొచ్చు. కొంతమంది పోలీసులతో ఆర్గ్యుమెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా చూడొచ్చు. పోలీసులు కూడా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా వచ్చినాక వాళ్ళు మాట్లాడుతున్నారు. పోలీసులు పొద్దున్న నుంచి ఎవరు మాట్లాడలేదు. పొద్దున్న నుంచి ఇక్కడ లైన్లో లేడీస్కి జెంట్స్కి సపరేట్ పెట్టాలని మినిమం కామన్ సెన్స్ ఉందా లేదా? లేడీస్కి సపరేట్ లైన్, జెంట్స్ సపరేట్ లైన్ ఉండాలా లేదా? అది చెప్పండి. ఎంతసేపు అయిందమ్మా మీరు వచ్చి? కనీసం 8:30కి వచ్చామండి. 8:30కి వచ్చా, మేము ఫాస్ట్ గా అయిపోతుంది కదా, టిఫిన్ కూడా చేయకుండా 7:15 నుంచి ఉన్నామండి. 7:15 నుంచి ఉన్నాం. ఇంతమంది జనానికి 2 పోలీసులను ఇచ్చారు. ఎంతమంది అని కంట్రోల్ చేస్తారు వాళ్ళైనా? ఇన్ని లైన్లు పెట్టించారు, వాళ్ళే పెట్టించారు ఈ లైన్స్ అన్ని. ఇటొక లైన్ అటొక లైన్ 3 లైన్లు వెళ్ళాలంటే కష్టం కదా. ముసలాళ్ళు పడిపోతున్నారు, పేషెంట్లు ఉన్నారు, అంతమంది గోడలు పగలగొట్టారు. ఈ లైన్ ఫామ్ చేయండి అని అటోళ్ళు ఊరుకోవట్లేదు. ఒకసారి పక్కన ఇక్కడ క్లోజ్ అప్ తీయండి. అక్కడ అవి చూడండి. అక్కడ నుంచి ఇదే లైన్ అన్నారు. అటు గంట నుంచి ఉన్న వాళ్ళు మళ్ళీ ఇటు వచ్చి ఇప్పుడు 2 గంటలు అయింది. ఏది కరెక్ట్గా ఏది మెయింటెనెన్స్ లేదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ లైన్ పెట్టాలనే ఇది కూడా వాళ్ళకి లేదు. వేరే స్కూళ్ళల్లో అన్నిట్లో సపరేట్ తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పంపించమన్నా ఎవరు పంపించట్లేదు, ఆగట్లేదు. ఇవన్నీ ఏంటి? 6ంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6:30కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా లైన్లో ఉన్నాం. కానీ 3 లైన్లు మెయింటెనెన్స్ అంటే ఈ బూత్లో ఇక్కడే ఉంది. అట్లా ఎట్లాగా ఉండాలి కదా మెయింటెనెన్స్ అనేది. పడిపోతున్నారు అసలు. జనం ఎక్కినప్పుడు పెట్టాలి కదా. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ రిటర్నింగ్ అధికారి ఎవరున్నారు, కనీసం దీని మీద స్పందిస్తారు లేదో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంత మొత్తుకున్నా స్పందించేవాళ్ళు కూడా కనిపించట్లేదు. కనీసం పోలీసులు ఉండాలి, ఎన్నికల సిబ్బంది ఉండాలి. ఎవరో ఒకళ్ళిద్దరు ఎన్నికల సిబ్బంది మాత్రం లోపల ఉన్నారు. ఎప్పుడూ లేనంత నిర్లక్ష్యం ఈసారి ఎన్నికల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడూ లేనంత నిర్లక్ష్యం. రెగ్యులర్గా అయితే ఓటర్లు తక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ ఈసారి ఓటర్లు ఊహించినంతగా వచ్చారు. ఆ వచ్చిన జనానికి కనీస ఫెసిలిటీస్ కూడా కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఎన్నికల కమిషన్. అదిగో చూడండి, వాళ్ళు ఎప్పుడో ఉదయం 6 గంటలకు వచ్చారు. ఆ మహిళలంతా కూడా చివరికి ఇప్పుడు ఇన్ని గంటల తర్వాత ఓటేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా చెమటలతో తడిసిపోయి బయటకు వస్తున్న దృశ్యాలని కూడా చూడొచ్చు. ఇన్ని గంటల పాటు నిలబడ్డారు. మరి కొంతమంది అయితే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే నిలబడలేక ఒక్కపోతలో ఉండలేక వాళ్ళు ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మళ్ళీ తర్వాత వద్దామన్న ఉద్దేశంతో ఇన్నేసి గంటల పాటు నిలబడలేక చివరికి పోలీసులతో ఆర్గ్యూ చేయలేక, ఎన్నికల సిబ్బందితో ఆర్గ్యూ చేయలేక వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఈ బూత్ దగ్గర పరిస్థితి. నెక్స్ట్ ఆ బూత్ దగ్గర మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ బూత్ దగ్గర కూడా అదే విధంగా జనం లోపలంతా కూడా కిక్కిరిసిపోయి ఉన్నారు. సగం మంది ఎండలో ఉన్నారు, సగం మంది లోపలికి వచ్చేసి మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నారు. వీళ్ళల్లో బయట నుంచి అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈసారి ఓటు వేయాలనే ఉద్దేశంతో. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమాత్రం ఫెసిలిటీస్ లేకపోవడంతో వాళ్ళంతా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఒకసారి చూడొచ్చు. మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. కనీసం ఇక్కడ ఓటర్లంతా కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఎన్నికల సిబ్బంది కూడా ఎవరు లేరు, కనీసం వినేవాడు కూడా లేడు అన్నట్టుగా ఉంది. వస్తే ఇష్టమైతే ఉండండి, ఓటు వేయండి, లేదా పోతే పోండి అన్నట్టుగా చాలా అత్యంత దారుణంగా నిర్లక్ష్యంగా అయితే ఇక్కడ సిబ్బంది వ్యవహరిస్తూ ఉన్నారు.